పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా యేసయ్యా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత ఫిలిప్పు యాకోబు పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఫిలిప్పు మన జీవితంలో మనకు ఒక ఆదర్శ జీవి. ఫిలిప్పు నతనయేలును కనుగొని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి. అలాగే ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి ఈ లోకమునకు చెందినటువంటి గ్రీకులు అడిగినప్పుడు ఆయన అంద్రయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళి అంద్రయ్య ద్వారా యేసయ్య దగ్గర వాళ్ళని తీసుకెళ్ళిన వ్యక్తి. ఫిలిప్పు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు అంద్రయ్య ద్వారా అదే ఉందని వివరించిన వ్యక్తి. అంటే ఏదైనా సమస్యలు ఉంటే మన సమస్యలను తీసుకుని వెళ్ళి ప్రభువునికి చెప్పే ఒక వ్యక్తిగా మనము ఈరోజు ప్రభువునికి అర్పిస్తూ ఆయన ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి మన యొక్క విన్నపాలను అర్పించుకుందాం. అలాగే యాకోబు యోహాను గారి యొక్క సహోదరుడు. ఆయన కూడా తన జీవితంలో రక్తం చింది ప్రాణం పోసి ఆనాడు వేద సాక్షిగా మరణించినటువంటి ఒక వ్యక్తి. యాకోబు గ్రంథమని కూడా మనము అది చిన్నదైన అనేక విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు ఇద్దరు పుణ్యపురుషుల యొక్క ప్రార్థన ద్వారా, వీరిద్దరి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకేం కావాలో దానికోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. అమ్మ మరియ తల్లిని కూడా ఈరోజు శనివారం నాడు తలంచి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క అందరి ఉద్దేశములను అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రత్యేకంగా ప్రభు దీవించాలని ప్రార్థించుకుందాం. అలాగే ఇక్కడ బయట జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ని ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. అలాగే రెవరెండ్ ఫాదర్ మోట్రు ఆనంద్ ఎస్చే చేయుచున్న సేవను ప్రభు ఆశీర్వదించి దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించినట్లుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మోట్రు జాన్సన్ కుటుంబ సభ్యులు, మిస్టర్ ఆర్ వినోద్ కుమార్, మేరీ క్యాథరిన్, ఐశ్వర్య కుటుంబం, మిస్టర్ డి మాథ్యూ పాల్, జస్టినా, ప్రీతి, కియాన్, పారి కుటుంబం, రాహుల్, సుస్మిత, నాన్సీ, సందీప్, ఎలిజబెత్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబంలోని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాబ్ ట్రాన్స్ఫర్ అప్రూవల్ మరియు వీసా అప్రూవల్ కొరకు డాక్యుమెంట్ సమయానికి వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనికారెడ్డి, ఇయాన్, షామువేల్, చార్ల్స్ మరియు స్లీవా. నవీన్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్ కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అజూరి నీట్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, మంచి జ్ఞానం, మంచి ఒత్తిడిని సాధించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం జోసఫ్ రెడ్డి, శౌర్యుల కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, పనులన్నింటిలో దేవుడు తోడై ఉండి విజయం దయచేసినట్లుగా, సౌమిత్ రెడ్డి మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దొడ్డ గుణసాగర్ భారతి 2వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దివ్యకారుణ్యమూర్తి దయా కృప కరుణ వారిపై, వారి బిడ్డలపై, కుటుంబ సభ్యులందరిపై ఉండినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న దొడ్డ జయరాజు, శ్వేత, నితీష్ రాజ్. దొడ్డ గుణసాగర్ భారతి 2వ వివాహ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. శాస్త్రి శ్రీ హర్షిత ఎఫ్సెట్ ఎగ్జామ్ మంచిగా రాయినట్లుగా, మంచి జ్ఞానం, ఆరోగ్యం, మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనన్య జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రేపటి దినం రాసే నీట్ ఎగ్జామ్స్ మంచిగా ఉత్తీర్ణత సాధించినట్లుగా, మనుకి మంచి ప్యాకేజ్తో ఉద్యోగం, స్కాలర్షిప్ వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మమత, బాల అభినవ్ రెడ్డి భరణి వివాహ ఘనంగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతగా, స్లీవ్ అజిత్, రోహిత్ మంచి ఉద్యోగం మంచినట్టుగా దైవాశీర్వాదం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. లీనో పాస్కల్ రెడ్డి ఆరోగ్యం, మేరీ ఆలూరి లీనా తేజస్విని రేపు రాయబోయే నీట్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించినట్లుగా, మంచి జ్ఞానం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ఎంఎం భాగ్యం, సునీల్ చంద్ర, సంధ్యారాణి కుటుంబమును ప్రభు 3 గంటల ప్రార్థన ద్వారా దేవుని కరుణ కిరణాలు క్రింద ఉంచి దాచుకొని అపాయం నుండి తప్పించి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు.
వై సుధాకర్ రెడ్డి మరియు రోస్మేరీ 28వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ రక్షణ శాంతి సమాధానం కొరకు వారిపై దేవుని దీవెనలు అపారంగా కుమ్మరించబడినట్లుగా మంచి ఆరోగ్యం వారి ప్రత్యేక తలములన్నీ నెరవేరినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు వై సుధాకర్ రెడ్డి మరియు రోస్మేరీ గారు 28వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మన అందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టై అయిన దేవా ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ బిడ్డలుగా ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి తెసలోని 2వ అధ్యాయం 19-20లో మా నమ్మకము, ఆనందమును, కిరీటమును మీరే. నిశ్చయముగా మీరే మా అతిశయము, ఆనందము. లార్డ్, యు ఆర్ అవర్ జాయ్, యు ఆర్ అవర్ హోప్. 1 Thessalonians 2:19 and 20. మరియ తల్లిని ఈరోజు స్మరించే శనివారం. ఆమె ఎప్పుడు దేవుడి మీదనే ఆశ పెట్టుకున్నది. తరతరాలకు తీవ్రలుగా మారింది. వారం అవుతుంది, మనమందరము మన పాపుగారిని కోల్పోయి, తరువాత అదే టైంలో కరుణామూర్తి యేసు మహోత్సవంను కొనియాడి, ఈ టైంలో మనం మళ్ళొకసారి దేవుని ముందు మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ నీవే నా ఆనందం, నీవే ఆధారమని పాడబోతున్నాం. కీర్తన 37:5లో ప్రభు మీదనే భారము మోపుము, నీవు అతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. ద లార్డ్ ఆన్ హూమ్ ప్లేస్ యువర్ బర్డన్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్ హీ విల్ క్యారీ అవుట్ యువర్ వర్క్స్. Psalm 37:5. ఇది ఒక వాగ్దాన పాటలాగా ఒకే ఒక లైన్ పాడుదాం, ఆనందిస్తాం, ప్రభులో నమ్మకాన్ని వెల్లడి చేస్తాం.
నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. యేసయ్యా 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 యేసయ్యా. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. యేసయ్యా 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 యేసయ్యా. నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. ఆ ఆ యేసయ్యా 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 యేసయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు మనలను అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనం చెందక నిత్య జీవితమును పొందుటకు అట్లు చేసెను. యోహాను 3:15-16 The Lord Father in heaven loved us so much, He sent His only Son, not to condemn the world, but to save the world. John chapter 3:15-17. నన్ను ఎంతగానో ప్రేమించి ప్రాణమిచ్చిన దైవమా, నీవే నా ఆధారమని పాడుదా. నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణమిచ్చావే. నన్నెంతగానో ప్రేమించి
నీ ప్రాణమిచ్చావే. ఆ ఆ యేసయ్యా 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 యేసయ్యా. భక్తితో మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుని వైపు చూస్తూ ప్రాణమున్నంత వరకు నీ కోసం జీవిస్తామని మాట ఇస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. రోమీయులకు రాసిన లేఖ 8:30 తాను ముందరిగించినటువంటి ఎన్నుకొన్న జాతిని దేవుడు నీతిమంతులుగా చేసి మహిమతో అలంకరిస్తాడు అని రాయబడి ఉన్నది. Romans 8:30 we hear, those whom he predestined and called them, he will justify them and glorify them. దేవుడు మన పాపాన్ని తొలగించి పరిశుద్ధులుగా మార్చి మహిమతో అలంకరించి ఈ దినములలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల ద్వారా బహుగా తన సేవలో వాడుకొనుగాక. ఆమేన్. పరిశుద్ధులుగా మార్చే దేవుని మీద ఆధారపడి ఈ పాటను పాడి దేవునికి అంకితం చేసుకుందాం. నాలోని పాపాన్ని తొలగించి పరిశుద్ధునిగా మార్చావే. నాలోని పాపాన్ని తొలగించి పరిశుద్ధునిగా మార్చావే. యేసయ్యా 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 యేసయ్యా. మన పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా చేసి మహిమతో అలంకరించే రోజులు ఉండున్నదని చూసుకుంటూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య కారుణ్యమునకు సమర్పణ ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray for the protection for all of us. సంరక్షణ కోసం యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా, మనకు దేవుడు ఇచ్చే గొప్ప అవకాశమే స్వస్థత మహాసభ. మే 28 సాయం సమయం నుండి జూన్ 1 తారీఖున సాయం సమయం వరకు జరగబోతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి స్వస్థత మహాసభ నడిపించడానికి వస్తున్నటువంటి ఫాదర్ బాబీ గారిని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. అస్సాం రాష్ట్రంలో బహుగా, అలాగే అనేక చోట్లలో, రాష్ట్రములలో, దేశాలలో ఫాదర్ గారిని బహుగా వాడుకుంటున్నాడు. అంత గొప్ప సేవకుడు మన మధ్యలోనికి రావడం మనకు దొరికిన గొప్ప భాగ్యమని మీ అందరినీ ప్రత్యేకంగా, ఎవరైతే ఈ సందర్భంగా రూమ్స్ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు ప్రత్యేక ప్రకటనలు. దయచేసి త్వరపడి మీ రూమ్స్ను బుక్ చేసుకోండి. కానీ దానికి ముందు ఇంకొక ప్రకటన, ఎవరైతే కన్ఫామ్గా మీరు ఆ ప్రోగ్రాంకి రాగలుగుతారో వాళ్ళే మీరు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఫుల్ పేమెంట్తో కూడినటువంటి బుకింగ్. దయచేసి ఆలోచిస్తూ కన్ఫామ్గా రాగలుగుతారంటే రూమ్స్ మీరు బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే ముత్తంగి దాకా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి. మీరు ఉదయం వచ్చి సాయం సమయం వెళ్ళిపోయే అవకాశం ఉంది కావున అలాగే మీరు చేయాలని మనవి చేస్తున్నాను. బయట రాష్ట్రం నుంచి, దేశం నుండి మరియు జిల్లా నుంచి వచ్చిన వారికి రూమ్స్ బుకింగ్స్ అవైలబుల్ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. దివ్యవాక్య కేంద్రం ముత్తంగి నుండి ఎండాకాలంలో, వేసవి కాలంలో ప్రత్యేకమైనటువంటి తెలుగు వడకం ప్రజలు చాలా మంది అడుగుతున్నారు. కావున పోయిన సంవత్సరం అలాంటి తెలుగు వడకం లేదు, కానీ ఈ సంవత్సరం మీకోసం మే నెల 19వ తారీఖున సాయంత్రం 5:30 గంటల నుండి 23వ తారీఖున సాయంత్రం 4 గంటల వరకు స్వస్థత కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి తెలుగు వడకము మీకోసం సిద్ధం చేస్తూ ఉన్నాం. త్వరపడండి, లేకపోతే మీకు రూమ్స్ దొరకవు.
దయచేసి త్వరపడి ఈ రూమ్స్ బుకింగ్ కోసం మిమ్మల్ని వెంటనే బుకింగ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మే 19 సాయంత్రం 5:30 నుండి మే 23 సాయంత్రం 4 గంటల వరకు పోయిన సంవత్సరం లేనటువంటి భాగ్యం శుభవార్త ఈ సంవత్సరం తెలుగు వడకం ఉంటుందని శుభవార్తను తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయాలని కూడా నేను మనవి చేస్తూ ఆహ్వానిస్తున్నాను. త్వరపడండి, బుక్ చేసుకోండి. మీరందరూ కూడా ముత్తంగి కేంద్రంలోకి రావాలని డైరెక్టర్ గా మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన పేరు పెట్టి పిలిచాడని, సువార్త పని కోసం మనలందరినీ ఎన్నుకొన్నాడని యెషయా 45వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు పేరెత్తి పిలిచినదిను ఆయన తనను గనునిగా చేస్తాడని వాక్యం చెప్తుంది. ఐసయా 45:4 God chose us, called us by name and made us to become great because of that call of him. అలాగే మన జీవిత కాలమంతా పేరు పెట్టి పిలిచిన దేవునికి రుణపడి సేవ చేయడమే మన సువార్త పని. నా జీవితంలో అయితే, మీ జీవితంలో అయితే 1500 రోజులు దగ్గరికి వస్తుంది. 18వ తారీఖున మే. అప్పుడు దాకా దేవునికి ఎన్ని స్తోత్రం చెల్లించినా సరిపోదు. పాడుదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆనందమును కనుగొనుదాం. నా పేరు పెట్టి నన్ను పిలచి సువార్త ప్రకటింపు మన్నావే. నా పేరు పెట్టి నన్ను పిలచి సువార్త ప్రకటింప మన్నావే. ఆ ఆ యేసయ్యా యేసయ్యా. భక్తితో ప్రార్థన చేద్దాం. ఆయన సువార్త కోసం మనందరిని వినియోగించుకొని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేయింబగలు నీ సువార్త కోసం పోరాడుతున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యకారుని మహోత్సవం రోజు విన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళిన చోట్ల విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితిలో యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి దేశాలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా మాకు తోడుగా ఉన్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే రోజులలో జరగబోతున్న ఇంగ్లీష్ వడక మీదను స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా అనేక విన్నపాలు అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, మే 7 సాయంత్రం నుంచి 10 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో ప్రత్యేకమైనటువంటి ఈ ఎండాకాల ఉడకం ప్రారంభమవుతుంది. ద సమ్మర్ రెట్రీట్ ఫార్ పీపుల్ హూ అండర్స్టాండ్ తెలుగు ఈజ్ బిట్వీన్ May 7th ఈవినింగ్ టు 10th ఆఫ్టర్నూన్. సో
be prepared to attend such a beautiful retreat during this summer. It's a special holiday retreat. So I'll tell about this to all the people so that they may attend in large numbers. అలాగే మే 28 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఇక్కడ వాక్య పరిచర్య స్వస్థత మహాసభ నడిపించిన అస్సాం నుంచి రాబోతున్న ఫాదర్ బాబీ గారిని దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. రాబోయే బిడ్డలందరినీ ప్రభు కొన్ని వేల సంఖ్యలో వచ్చే ప్రజలందరినీ ఇక్కడ మేము అకామిడేట్ చేసే విషయంలో అన్ని విషయాలలో దేవుడు సహకరించాలని, మంచి వాతావరణం దేవుడు ఆ రోజులో దయచేయమని కూడా రోజు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ బయట చాలా ప్రోగ్రామ్స్ వెళుతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. అన్ని చోట్లలో దేవుని యొక్క రాజ్యం వచ్చునుగాక. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. నా వ్యాధి బాధలు తొలగించి పరమవైద్యునిగా వచ్చావా ప్రభా అని నిర్గమకాండం 15:26లో ఆయన పేరు యెహోవా రాఫా, ద వన్ హూ హీలత్, స్వస్థపరచే దేవుడు. ఎక్సోడస్ 15:26. భక్తితో పాడి స్వస్థత కోసం, అద్భుతాల కోసం నేను సాక్షిగా నిలబడాలని ఆశతో ప్రార్థన చేసుకుంటూ పాడదాం. నా వ్యాధి బాధలు తొలగించి పరమ వైద్యునిగా మారావే. నా వ్యాధి బాధలు తొలగించి పరమ వైద్యునిగా మారావే. యేసయ్యా 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 యేసయ్యా. నీవే నానందము, నీవే నాధారము. యేసయ్యా 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 యేసయ్యా. మర్చిపోయినటువంటి ఉద్దేశములు, మీ హృదయంలో రహస్యంగా చేసిన ఉద్దేశములన్నింటినీ గుర్తించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరూ చేతులను ఎక్కడ రోగం ఉందో అక్కడ ఉంచి, బాధలతో కన్నీటితో ఉన్నవారు హృదయం మీద చేతులను ఉంచి, మరి మీకు పిల్లల దగ్గర ఉంటే వాళ్ళ మీద మీ చేతులు ఉంచి మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థించేవాళ్ళు, ఇల్లు కట్టుకునే వాళ్ళని అనుకో వాళ్ళు దర్శనం చూసుకుంటూ, వీసా కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు వీసా వచ్చిందని దర్శన వర్షంలో చూసుకుంటూ,
ఇలా అనేకమైనటువంటి సంతాన వరం దర్శనంలో చూసుకోండి, ప్రార్థించండి. మామూలుగా 1-2 స్వస్థతలు 3 సార్లు చెప్తాం, కానీ ఈరోజు అందరికీ స్వస్థత, విడుదల, అద్భుతాలు జరగాలని తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత ఫిలిపు, పునీత యాకోబు పండుగ సందర్భంగా దేవాది దేవుడు ఈ ఇద్దరి మధ్యస్థ ప్రార్థన ద్వారా, వాళ్ళు చేసిన పుణ్యక్రియల ద్వారా మన పాపాలను కడిగి మనను శుద్ధి చేసి మన కన్నీళ్లు తుడిచి మనకు అద్భుతాలు చేసి పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించునుగాక. త్రూ సెంట్ ఫిలిప్, త్రూ సెంట్ James, may the Lord bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. యేసయ్యా నీవే నా ఆనందము, ఆధారము యేసయ్యా.